श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవధూత చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం, విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు చేస్తూ 187వ సత్సంగానికి ఇచ్చేసిన అందరికీ శుభ స్వాగతం. ఈరోజు సత్సంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలు, తదుపరి పాట శ్రీమతి నిహారిక్ గారు హైదరాబాద్. భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు శ్రీ రమణానంద దీక్షితులు గారి నిర్వహణలో జరుగుతుంది. అనుభవాలు శ్రీ పి నరసింహారావు గారు ఖమ్మం నుండి. యోగ మహత్యాలు గ్రంథం నుండి భక్తుల అనుభవం, నిర్వహణ శ్రీమతి ఇందుమతి అమ్మవారు. పరిగి దగ్గర ఐనాపురం గ్రామంలో జరిగిన దాంపత్య వ్రత దృశ్యాలు, మేళ్ల చెరువులో జరిగిన నగర సంకీర్తన దృశ్యాలను మనం చూడబోతున్నాం. యజ్ఞనామాలు శ్రీమతి హరిత కుమారి గారు పులివెందుల నుండి. తదుపరి ధూపం దీపం నైవేద్యం భక్తమానసాయ వరకు కావలి నుండి ప్రత్యక్ష ప్రసారం శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో జరుగుతుంది. ఫలశ్రుతి శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుండి. కార్యక్రమంలో చివరిగా విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అంతేకాకుండా శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల, శ్రీ అభయమాల విరమణ, శ్రీ సువర్ణలక్ష్మి వ్రత దీక్ష మరియు శ్రీ అష్టలక్ష్మి సిద్ధి వ్రత దీక్ష వైభవం గురించి మన కార్యక్రమం గురించి వివరాలని తెలుసుకోబోతున్నాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలు. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంగఫలదం చేవోర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. చక్కగా ఓంకారంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు పాట శ్రీమతి నిహారిక గారు హైదరాబాద్ నుండి. వందే రామదూతం.
చేతులెత్తి మొక్కుదామ రామదూతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి. కలియుగాన వెలసిన దేవదేవుడంట, కలియుగాన వెలసిన దేవదేవుడంట, కరుణించగా వచ్చిన దత్తావధూత అంట, కరుణించగా వచ్చిన దత్తావధూత అంట. చేతులెత్తి మొక్కుదామ రామదూతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి. శరణంటూ మొక్కిన వారింట వేలు పంట, దారిద్ర్యం హరించి పెంచు పాడి పంట. శరణంటూ మొక్కిన వారింట వేలు పంట, దారిద్ర్యం హరించి పెంచు పాడి పంట. ఆపదలు తొలగించి కాపాడునంట, ఆపదలు తొలగించి కాపాడునంట. ఆనందం ఆరోగ్యం ప్రసాదించునంట, ఆనందం ఆరోగ్యం ప్రసాదించునంట. చేతులెత్తి మొక్కుదామ రామదూతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి. ఒక్కసారి మనసారా కొలిచినావంట, ఆదరించి స్వామి వరాలందించునంట. ఒక్కసారి మనసారా కొలిచినావంట, ఆదరించి స్వామి వరాలందించునంట. ఆలు మగలు కలసి మెలసి ప్రార్థింతురంట, ఆలు మగలు కలసి మెలసి ప్రార్థింతురంట. సంతానం సౌభాగ్యం వెల్లి విరియునంట, సంతానం సౌభాగ్యం వెల్లి విరియునంట. చేతులెత్తి మొక్కుదామ రామదూతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి. కులాలకు మతాలకు తావెలేదంట, ఉన్నవారు లేనివారు అందరొక్కటంట. కులాలకు మతాలకు తావెలేదంట, ఉన్నవారు లేనివారు అందరొక్కటంట. స్త్రీమూర్తులందరికీ గొప్ప స్థానమంట, స్త్రీమూర్తులందరికీ గొప్ప స్థానమంట. వెన్నలాంటి మనసు మా స్వామి వారిదంట, వెన్నలాంటి మనసు మా స్వామి వారిదంట. చేతులెత్తి మొక్కుదామ రామదూతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి. కలియుగాన వెలసిన దేవదేవుడంట, కలియుగాన వెలసిన దేవదేవుడంట, కరుణించగా వచ్చిన దత్తావధూత అంట, కరుణించగా వచ్చిన దత్తావధూత అంట. చేతులెత్తి మొక్కుదామ రామదూతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి, చేరుకుని వడివడిగా స్వామి చెంతకి. వందే రామదూతం. వందే రామదూతం. చక్కగా పాడామమ్మా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయ మాల విరమణ, శ్రీ సువర్ణలక్ష్మి వ్రత దీక్ష మరియు శ్రీ అష్టలక్ష్మి సిద్ధి వ్రత దీక్ష వైభవం గురించి వివరాలని తెలుసుకుందాం. మే 5వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి కావలి పట్టణం దగ్గర ఉన్నటువంటి చేవూరులో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశ్రమం నందు జరగబోయే కార్యక్రమం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అవధూత చక్రవర్తి సమస్త ప్రాణకోటికి సుఖ సంతోషాలను అందిస్తున్న విశ్వయోగి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశీస్సులతో వారి పర్యవేక్షణలో మహాసిద్ధు పురుషులచే హిమాలయాల్లో జరిపించబడిన మహాయజ్ఞం యొక్క ఫలము ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు అందజేయబడుతుంది. ఈ ఉత్సవానికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్క భక్తుడు ఆశ్రమం నందు ప్రతిష్ఠించబడిన శ్రీ సాక్షి గణపతికి, శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి వారికి, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారికి వారి యొక్క ఆలయాల్లో పూజలు జరిపించుకొని యాగశాలలో హోమమును దర్శించుకొని వలను. దీక్షలు చేసిన అమ్మవార్లు ఆశ్రమం నందు ఈ 3 గుళ్ళు అంటే శ్రీ సాక్షి గణపతి స్వామి వారి గుళ్ళో, శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి వారి గుళ్ళో, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి గుళ్ళో పూజలు జరిపించుకొని ధ్యాన మందిరంలో 15 నిమిషములు తప్పనిసరిగా ధ్యానం చేయవలను. దీక్షలు చేసిన అమ్మవార్లకు ఉదయం ఉపాహారము,
మధ్యాహ్నం మరియు రాత్రి భోజనము ప్రత్యేక ఏర్పాటు చేయబడిన భోజనశాలలో స్వీకరించగలరు. భక్తులు ఉదయం ఉపాహారము, మధ్యాహ్నం మరియు రాత్రి భోజన ప్రసాదాలను ఆశ్రమంలో ఏర్పాటు చేసిన స్థలంలో స్వీకరించవలను. దీక్షలు చేసిన అమ్మవార్లు ఆ తదుపరి దంపతులుగా అంటే మధ్యాహ్నం 2 గంటల టైంలో కావలిపట్నంలో బృందావన్ గార్డెన్స్ లో మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని కలశోద్ధారణ పూజా కార్యక్రమంలో తప్పక పాల్గొనవలెను. దైవరథంతో కూడిన ఊరేగింపు సాయంత్రం 4 గంటలకు బృందావన్ గార్డెన్ నుండి బయలుదేరును. భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొనవలెను. దీక్షలు చేసిన అమ్మవార్లు ఈ ఊరేగింపులో వారికి సూచించిన స్థానంలో నిలిచియుండి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారిని, శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారిని, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారిని భక్తి పాటలతో నృత్యములతో సేవించుకుంటూ ఊరేగింపుగా చేవూరు ఆశ్రమానికి చేరుకుంటారు. భక్తులందరూ ఆశ్రమంకు వచ్చిన వెంటనే ఇరుముల్ని సమర్పించు కౌంటర్ వద్దకు వెళ్ళి వారి యొక్క ఇరుముల్ని సమర్పించవలెను. ఊరేగింపు నుండి వచ్చిన వెంటనే దీక్షలు చేసిన అమ్మవార్లు వారి వద్దనున్న కలశంలోని బియ్యమును ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేయబడిన కౌంటర్లో సమర్పించి ఇరుములను సమర్పించే స్థలంలో ఇరుములను సమర్పించుకొని అక్కడ ఇచ్చినటువంటి యజ్ఞ ప్రసాదం అంటే అమృత భస్మ కలశాన్ని స్వీకరించి జాగ్రత్త పరచుకోవాలను. వాటి తర్వాత దీక్షలు చేసిన అమ్మవార్లు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన భోజనశాల యందు భోజన ప్రసాదాన్ని స్వీకరించవలెను. ఆ భోజన ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రధాన వేదిక వద్దకు వచ్చి కూర్చోవలను. వారి యొక్క కలశాలని వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారికి దీక్షలు చేసిన అమ్మవారి చేత తండులాభిషేకం జరపబడును. భక్తులందరూ ఈ తండులాభిషేకాన్ని దర్శించి తరించాలి. అభిషేకం చే శక్తివంతమైన తండులములు అంటే ఆ బియ్యాన్ని దీక్షలు చేసిన అమ్మవార్లు ప్రసాదంగా తప్పక వారితో తీసుకు వెళ్ళవలను. దీక్షలు చేస్తున్న అమ్మవార్లు పూజ స్థాపన చేసుకున్న లక్ష్మీ అమ్మవారి కలశమును దీక్ష విరమణ రోజున తప్పక తీసుకురావలను. 21 రోజు దీక్షలు చేసిన అమ్మవార్లు ఆ శ్రీమూర్తులందరూ కూడా రాణి పింకు చీర మాత్రమే ధరించి రావలను. అష్టలక్ష్మి సిద్ధి వ్రతము చేసిన ఆ దీక్ష చేసినటువంటి అమ్మవార్లు ఆ శ్రీమూర్తులందరూ కూడా ప్రత్యేకంగా నిర్ణయించబడిన రంగు కలిగిన చీరను వారికి సూచించిన ప్రత్యేకమైన చీర కట్టుతో రాగలరు. మగవారు తెల్లని సాంప్రదాయ వస్త్రాలు ధరించవలను. ఇరుముడి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇరుముడి తప్పకుండా తీసుకురావాలను. ఇరుముడి సమర్పించిన వారికి మాత్రమే అమృత భస్మ కలశాన్ని పొందగలుగుతారు. ఇంకా మీకు వివరాలు కావాలంటే మీరు సంప్రదించవలసిన నెంబర్లు కుమారి రమాదేవి గారు 9390942668, తర్వాత శ్రీమతి పవిత్రామ వారు 7093814479, తర్వాత శ్రీ రమణానంద దీక్షితులు గారు 8008800012, శ్రీ విశ్వనాథ శర్మ గారు 9440936974, శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు 9618862545. మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ నెంబర్ని సంప్రదించి వివరాల్ని తెలుసుకోగలుగుతారు. కార్యక్రమంలో ఇప్పుడు భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ధారావాహిక కార్యక్రమాన్ని మనం ప్రతివారం నిర్వహించుకుంటున్నాము. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు శ్రీ రమణానంద దీక్షితుల వారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత వత్సలుడు, అనంతుడు, అచ్యుతుడు, ముక్తి ప్రదాత, శాశ్వతుడు, సర్వజ్ఞుడు, భక్తవత్సలుడు, త్రిగుణాతీతుడు అయిన సద్గురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాను. మనం క్రితం వారం నుంచి భక్తి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ వారం నవవిధ భక్తి మార్గాలను అనే వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అనుకున్నాం. భక్తి అనేది మనసు లోతుల్లో నుంచి రావాలి. భగవంతుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా
దానము, వ్రతము, శౌచము, శీలాలకు, జపతపాలకు, యజ్ఞయాగాదులకు, నియమ నిష్టలకు చిక్కడు. భక్తి ఒక్కటే భగవంతుని పొందే సాధనం, వేరొక మార్గం లేదు. భగవంతుని చేరుకోవడానికి ఏకైక మార్గం అచంచలమైన భక్తి మార్గమే. ఆ భగవంతుడే మన గురువరేణ్యులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. భగవంతుని పట్ల షరతులు లేని విశ్వాసము, నమ్మకమే భక్తి. ఈ భక్తికి 9 విధ మార్గాలు చెప్పబడ్డాయి. ఈ మార్గాల ద్వారా సాక్షాత్తు భగవంతుడే అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి అనుగ్రహ ఆశీర్వాదాలు పొందే విధానం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూల భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పిన మార్గాలు చూద్దాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. దీనికి వివరణ చూసే ముందు పోతన గారి తెలుగు అనువాదం కూడా చూద్దాం. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో నిరుకయున్, సంకీర్తనల్, చింతనంబను ఈ 9 భక్తి మార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలచుదున్ సత్యంబు దైత్యోత్తమా అని ఈ 9 విధ భక్తి మార్గాలను చక్కగా వివరించాడు మన పోతన గారు. ఒకసారి మనం ఈ 9 భక్తి మార్గాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మొదటి మార్గమైనటువంటి శ్రవణ భక్తి. భగవంతుని లీలా విశేషాలను సత్పురుషుల ద్వారా వినడం, అది శ్రవణ భక్తి. మనం మన భగవంతుడైనటువంటి మన గురుదేవులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి అనుగ్రహ ఆశీర్వాద సంఘటనలను, శ్రీవారి లీలా విశేషాలను, భక్తుల అనుభవాలను మేళవించి సత్సంగాలలోనూ, శ్రీ సోమలక్ష్మి దాంపత్య వ్రతంలోనూ సవివరంగా తెలియజేస్తూ ఆహూతులలో భక్తిభావం పాదుకొల్పడానికి మానవ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ శ్రవణ భక్తి విషయంలో మనం పరీక్షిత్ మహారాజు గాథను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ బాలకుని శాపం వలన వారం రోజులలో కర్కోటకుడని సర్పం కాటుకి బలి అయి మరణిస్తాడని తెలుసుకుని ఈ వారం రోజులు సుఖ మహర్షి ద్వారా భాగవత గ్రంథాన్ని శ్రవణం చేసి పుణ్య లోకాలు చేరుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక రెండవ భక్తి మార్గమైనటువంటిది కీర్తన. భగవంతుని గుణగణాలను, లీలా విశేషాలను తమ కీర్తనల ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకుపోవడం ఈ కీర్తన విధానం. ఇందుకు ఉదాహరణగా మనం నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, త్యాగరాజు, రామదాసు మొదలైన వాగ్గేయకారులను మనం చెప్పుకోవచ్చు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి భక్తులలోని సంగీత ప్రియులు శ్రీ స్వామివారి తత్వాన్ని, లీలా విశేషాలను పాటల రూపంలో, భజన రూపంలోనూ, సత్సంగాలలో సామాన్య భక్త జన హృదయాలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు గత 10-15 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఇక ఈ 9 విధ భక్తి మార్గాలలో మూడవది అయిన స్మరణం గురించి చెప్పుకుందాం. స్మరణం అంటే భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడం. వ్యాసుడు కూడా విష్ణు స్మరణం అన్నాడు. అంటే ఆ హరిని, లేకపోతే మీ ఇష్టదేవాన్ని, ఎవరైనా సరే మీ ఇష్టదేవాన్ని స్మరించడం.
స్మరించడం అంటే నిరంతర స్మరణ, ఎప్పుడు మనసులో ఆ పేరు అనుకుంటూనే ఉండడం అన్నమాట. ప్రహ్లాదుడు ఎలాగైతే స్మరించాడో అటువంటి స్మరణ. ఆహారం తీసుకుంటున్నా, నీళ్లు తాగుతున్నా హరినామ స్మరణను మానలేదట ప్రహ్లాదుడు. అందుకే భగవంతుడు ప్రహ్లాదుడిని అన్ని కష్టాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. మనం దాంపత్య వ్రతాలలో, సత్సంగాలలో భక్తులకు ఎప్పుడూ చెప్తూ ఉంటాం, ఓం శ్రీరామదూత స్వామినే నమః, ఓం శ్రీరామదూత స్వామినే నమః అనే కలియుగ తారక మంత్రాన్ని నిరంతరం మనసులో ధ్యానిస్తూ ఉండమంటూ ఉంటాం. అట్లా నిరంతరం ధ్యానం చేస్తున్న భక్తులను ఆ ఆదిదేవుడు, అవధూతేంద్రులు అయిన భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు ఆ భక్తుల ఇక్కట్లను తొలగిపోయే మార్గనిర్దేశకం చేస్తూ భక్తులను సదా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక 4వది అయినటువంటి పాదసేవనం చూద్దాం. పాదసేవనం అంటే పాదాలను సేవించడం, అంటే పాదాలు పట్టుకుని గట్టిగా పట్టుకోవడం కాదు. గురువు పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో నిరంతరం గురునామ స్మరణతో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవే తప్ప ఇతఃపరం వెరుగా అనే భక్తి భావనతో భగవంతుని గురువుగారిని కొలుచుకోవడం. భరతుడు శ్రీరాముని పాదుకలను సింహాసనంపై ఉంచి రాముడు వచ్చే వరకు ఆ పాదుకలని పూజిస్తూ ఉన్నాడు కదా. ఇక 5వది అర్చన. మీ ఆరాధ్య దైవం మూర్తులను ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజించి వందన సమర్పణ చేసుకోవడం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి భక్తులమైన మనమందరం కూడా శ్రీ స్వామివారిని మన పూజా మందిరంలో ప్రతిష్ఠించి ఉన్నాం. మన అందరి ఇళ్లలో స్వామివారి చిత్రపటం ఉంది. అందరం కూడాను పుష్ప ధూప దీప నైవేద్యాలతో పూజిస్తూనే ఉన్నాం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మననందరినీ అనుగ్రహించుగాక. ఇక 6వ మార్గమైనటువంటి వందనం. వందనం అంటే భగవంతునికి భక్తిగా నమస్కరించుకోవడం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా భక్తితో భగవంతునికి నమస్కరించుకోలేకపోతే ఆ యాగాలు, చదువులు వ్యర్థమే అన్నాడు కదా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి భక్తులమైన మనమందరం కూడా ఈ విషయంలో అందరికంటే ముందే ఉన్నాం. ప్రతినిత్యం ప్రతి క్షణం ఆ దేవదేవుణ్ణి మన మనస్సులో తలుచుకుంటూనే, నమస్కరించుకుంటూనే, కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇక 9విధ భక్తి మార్గాలలో 7వది దాస్యం. అంటే తన ఇష్టదేవానికి సేవకుడిగా, దాసుడిగా భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడం. హనుమంతుడు, లక్ష్మణుడు ఈ దాస్యభక్తికి ఉదాహరణంగా మనం చెప్పుకోవచ్చు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి భక్తులమైన మనమందరం కూడా అంతే కదా. శ్రీ స్వామివారి దాసులం, దాసానుదాసులం. ఇక 8వది సఖ్యం. సఖ్యం అంటే స్నేహం. భగవంతునితో స్నేహం ఏమిటి అనుకుంటామా? భగవంతుడు మానవ రూపంలో, మానవ ఉపాధిలో ఉన్నాడు కాబట్టి రాముడుగా ఉన్నప్పుడు సుగ్రీవుడు, కృష్ణుడుగా ఉన్నప్పుడు అర్జునుడు ఆయనకు సఖులయ్యి ఆ ధన్యత పొందాడు. భగవంతుడు నేడు శ్రీ 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 రామదూత స్వామివారిగా ఉన్నారు. మనమందరము శ్రీ శ్రీ రామదూత స్వామివారి భక్తులము, దాసులము. అట్లాగే ఉందాం. 9వ భక్తి మార్గం ఆత్మనివేదన. ఆత్మనివేదన అంటే భగవంతుడు తప్ప తనను ఉద్ధరించేందుకు
అన్యులు ఎవరూ లేరు. సర్వస్వ శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నింటిలోకి ఈ ఆత్మ నివేదన మోక్షానికి చాలా సులభమైన దగ్గర మార్గం. ఇందుకు ఉదాహరణగా ద్రౌపది, గజేంద్రుడు కథను మనం చెప్పుకోవచ్చు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి భక్తులమైన మనమందరం కూడా అదే కోవకు చెందిన వాళ్ళం. శ్రీ స్వామివారికి సర్వస్వ శరణాగతి చేసి ఉన్నాం. తమేవ శరణం అన్యథా శరణం నాస్తి, నీవే తప్ప ఇతఃపరం వెరుగ, కవవే కరుణానిధి భక్తవత్సల ఆర్తజన రక్షక పాహిమాం పాహిమాం అంటూ మనం స్వామివారికి శరణాగతి చేసి ఉన్నాం. ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా ధన్యత చేకూరుతుంది అని సాక్షాత్తు నారద మహర్షి మనకి చెప్పి ఉన్నాడు. జనహితమే తన హితముగా భావన చేసిన పరమ దయాళుడితడు. జనహితమే తన హితముగా భావన చేసిన పరమ దయాళుడితడు. అటువంటి పరమ దయానిధి అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి నమస్కరించుకుంటూ వచ్చే వారం మరికొన్ని విశేషాలతో భక్తి రసాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం. నవవిధ భక్తి గురించి చక్కగా వివరించారు. నవవిధ భక్తులతో భగవంతుని ఎలా సేవించాలనేది మనకి ఇప్పుడు చక్కగా తెలియజేశారు రమణానంద దీక్షితులు గారు. కార్యక్రమంలో ఇప్పుడు అనుభవాలు శ్రీ పి నరసింహారావు గారు ఖమ్మం నుంచి తమ అనుభవాన్ని తెలియజేస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. మేము స్వామివారి గురించి తెలుసుకుంది ఎలాగంటే అసలు మాకు అంతకుముందు అసలు ఏం తెలియదు. రామదూత స్వామి తెలియదు. ఎప్పుడో ఒక క్రితం ఒక 13-14 సంవత్సరాల క్రితం వైరాలో అక్కడ పూజ జరుగుతున్న మాత్రం ఒకసారి వెళ్ళి చూసినాం. అప్పుడు చూడలేదు ఆయన. అప్పుడు తర్వాత అసలు దాని గురించి మనకు తెలియదు. 2021లో మా పక్క అపార్ట్మెంట్లో జ్యోతి గారి ఇంట్లో ఇదే పూజ పెట్టారు. మమ్మల్ని పిలిచింది. నేను అప్పుడు వైరాల ఆఫీస్లో ఉన్నా. ఈమె వెళ్తా అనేసి అని వెళ్ళమన్నా. రెడీ అయి కూర్చుంది. నువ్వు కూడా రావాలి, దంపతుల పూజ అంటది. నేను వైరాలు లేట్ అయింది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను వెనకాల అన్నాను. అంటే పూజ స్టార్ట్ కాలేదు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు రా, వచ్చినా ఇద్దరం కలిసి వెళ్తాను అన్నాను. సరేలే చూద్దామని అడిగి వెళ్ళాను. మామూలుగా అసలు ఏంది పూజ ఏంది అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పూజ అక్కడ తిరుపతి రాజు గారు వచ్చారు, మంజులమ్మ గారు వచ్చారు. వాళ్ళకి పూజ జరిపిస్తున్నారు. వెళ్ళి కూర్చున్నాం. సాధారణంగా చాలాసేపు పూజల్లో కూర్చోవాలంటే ఎక్కువసేపు కూర్చోలేము, అసలు మనకి బోర్ పడుతుంది. ఆ రోజు నేను చాలా ఇంట్రెస్ట్ కూర్చున్నాను. వాళ్ళు చేస్తా ఉంటే ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. చూడాలనిపిస్తుంది. ఏంది ఇలా చేస్తున్నారు, ఎప్పుడు చూడలేదు మనం ఈ పూజ, అసలు ఈ దంపతుల పూజ ఏంది, కకనాలు కట్టుకోవటం ఏంది, తిరగటం లేదు, విధిగా ఉన్నది ఏంటి అనేది చూడాలి. చాలా ఇంట్రెస్ట్ చూసినాం అనమాట. తర్వాత ఇక అసలు ఏంది స్వామివారి ఏందని తెలుసుకోండి వాళ్ళ ద్వారా, రాజుగారి ద్వారా, మంజులమ్మ ద్వారా తెలుసుకొని సరే మంచిగా అనిపించింది. ఆ పూజ ఏది మంచిగా అనిపించింది. మనం కూడా పెట్టుకున్నామని అప్పటికప్పుడు సంకల్పం చేసుకొని నెక్స్ట్ వీక్ ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో అదే పూజ మా ఇంట్లో పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత అప్పటి స్వామిగారి మార్గంలో వస్తున్నాం. సరే మంచి జరుగుతూనే ఉన్నది. కొన్ని ఆపదల నుంచి బయటపడతాము, కొన్ని అనుకున్నవి జరుగుతున్నాయి. ఇంకా మూమెంట్కి వచ్చినవి కూడా కొన్ని ఏంది అనే పరిస్థితుల్లో మనం బయటపడుతున్నాం. మనకు తెలియకుండానే మనం బయటపడుతున్నాం అన్నమాట. అట్లా మంచిగా ఆరోగ్యం అయితే కొంచెం మెరుగుపడి, చాలా ఆరోగ్యపరంగా అనారోగ్యంగా నేను ఇబ్బంది పడ్డా. కానీ ఆరోగ్యపరంగా కొంచెం సెట్ అయిపోయింది. దాంతో ఇంకా నడుస్తాము, స్వామివారి పాటని నడుస్తూ ఉన్నాం. ప్రస్తుతం నడుస్తుంది, ఎవరికైనా పర్లేదు. స్వామివారి దేవుడు బాగానే ఉన్నాం. మేమైతే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆయన తెలుసుకుంటాము, కొన్ని వీటి నుంచి బయటపడతాను. పిల్లలు మేము అందరూ ఇప్పుడు బాగానే ఉన్నాం. వందే రామదూతం. మనకు అనుభవాన్ని చక్కగా తెలియజేశారు. కార్యక్రమంలో ఇప్పుడు యోగ మహత్యముల గ్రంథం నుండి భక్తుల అనుభవాల్ని శ్రీమతి ఇందుమతి అమ్మవారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు శ్రీ రామదూత స్వామి వారి యోగ మాహాత్మ్యములు అనే గ్రంథము నుండి
శ్రీ పసుమర్తి రామారావు గారు వ్రాసిన మాటే వేదం అనే శీర్షికతో వచ్చినటువంటి వారి అనుభవాన్ని మనం తెలుసుకుందాం. మాటే వేదం. వారి మాటల్లో, నా పేరు పసుమర్తి రామారావు, నా భార్య పేరు లక్ష్మీ శారద, మా కుమారుడి పేరు శశిధర్. మా అబ్బాయికి తరచూ నెమ్ము చేస్తూ ప్రతి నెల 2-3 సార్లు ఆసుపత్రికి పోవాల్సి వస్తూ ఉండేది. కూల్ డ్రింక్స్ లాంటివి ఏవైనా చల్లని పదార్థాలు తీసుకుంటే వెంటనే అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. నెలలో 2-3 సార్లు యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చేది. ఎక్కువగా దగ్గు వచ్చి ఏదన్నా తిన్నా కానీ వాంతి చేసుకునేవాడు. అటువంటి సమయంలో చుండూరు శ్రీ ప్రకాష్ గారు వచ్చి, రామదూత స్వామి వారి వద్దకు వెళ్ళండి, మీకు రికవరీ అవుతుంది అని చెప్పారు. నేను తాత్సారం చేస్తుంటే అనుకోకుండా ప్రకాష్ గారి ఇంటి వద్ద గుత్తి శరభయ్య గారి ఇంట్లో శ్రీ రామదూత స్వామి గారు పూజ చేస్తుంటే అక్కడికి మా సోదరి వెళ్ళింది. స్వామిగారు వాళ్ళు అనుకున్నవి ఏవో చెప్పారు. తర్వాత పూజకు విచ్చేసిన జాండ్రపేట కరణం నాగేశ్వరరావు గారి కూతురి పెళ్లి విషయంలో ఇలా జరుగుతుందని రామదూత స్వామి వారు చెప్తే వాళ్ళెవ్వరూ ఊహించింది కాదది. 1 నెలలోపే స్వామిగారు చెప్పినట్లే ఫారిన్ సంబంధం కుదిరి పెళ్ళయింది. ఈ విషయం వచ్చి మా సోదరి నాకు చెప్పింది. మా సోదరితో నేను ఇదివరకు ప్రకాష్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు మీరు మీ అనుభవం చెబుతున్నారు అని అన్నాను. అలా నేను నమ్మకం కలిగి స్వామివారి వద్దకు వెళ్ళటం జరిగింది. స్వామిగారు ఒక శ్లోకం ఇస్తాను, అది రోజుకు 6000 సార్లు జపం చేయగలవా అని అడిగారు. అంటే చేస్తానన్నాను. నువ్వు చేయలేవు కానీ తిరునాళ్ళు వస్తుంది, మాల వేసుకొని ప్రతిరోజు సూర్యోదయానికి ముందే 108 సార్లు జపం చేసుకో అని అన్నారు. ఆయన చెప్పిన విధంగానే జపం చేస్తూ వస్తున్నా. మాల వేసుకున్న 1 వారం రోజులకి అనుకోకుండా ఒక పెళ్ళికి పోవాల్సి వచ్చింది. మా అబ్బాయిని వెమ్మట తీసుకుని వెళ్ళాను. అక్కడ మా చెల్లి బావగారు వీడిని బాగా గారాబం చేస్తూ కూల్ డ్రింక్స్ ఇవ్వటం లాంటివి చేస్తున్నా నేను ఏమీ అడ్డు చెప్పలేకపోయాను. ఏమీ తాగనీయవు, ఏమీ తిననీయవు అని వాళ్ళు అంటారని ఊరుకున్నాను. పెళ్లి దగ్గర కూడా ఐస్ నీళ్లు తాగటం లాంటివి చేస్తూనే ఉన్నాడు. మామూలుగా అయితే మా వాడికి కూల్ డ్రింక్స్ లాంటివి 1 గుక్క 2 గుక్కలు తాగగానే వెంటనే నెమ్ము చేసి వెంటనే హాస్పిటల్కి పోవాల్సి వచ్చేది. అలాంటిది 3 బాటిల్స్ కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ తాగినా కానీ ఏమీ కాలేదు. ఇది ఒక అద్భుతం. ఇది స్వామిగారి వల్లే జరిగింది. మాల వేసుకుని ఆయన ఇచ్చిన శ్లోకం జపించటం వల్ల జరిగిందని నేను 100% పూర్తిగా నమ్ముతున్నాను. అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ మా అబ్బాయికి మునుపటి పరిస్థితి అస్సలు లేదు. ఎప్పుడైనా నెమ్ము చేసినా మరీ 1 పూట లేక 1 రోజు కాస్త ఇబ్బంది అనిపించినా అప్పటిలా హాస్పిటల్కి పోవటం లాంటిది అసలు లేదు. గతంలో విపరీతంగా నెమ్ము చేసి దగ్గుతా ఏమైనా తిన్నా కానీ వాంతి చేసుకునేవాడు. మరి అసలు ఇది ఇంత తక్కువ సమయంలో 1 వారంలో అంతటి దీర్ఘకాలపు బాధ నివారణ అవ్వటం అనేది నిజంగా స్వామిగారి మహిమే అని మేము 100% పాళ్ళు నమ్ముతున్నాము. ఇది వాస్తవం. ఇంకో అనుభవం ఏంటంటే, ఒక అబ్బాయి ఉన్నాడు. వాడి సిస్టర్కి మ్యారేజ్ చేయాలనుకుంటే ఇంట్లో పైసా లేదు. అందుకని అది జరిగేది కూడా కాదు. ఒక సంబంధం వచ్చి అది కూడా వెనక్కిపోతూ ఉన్నది. సరే, ఆ అమ్మాయిని కూడా నేను స్వామి దగ్గరికి తీసుకుని వచ్చాను. స్వామిగారు ఆ అమ్మాయిని ఆశ్రమానికి 3 వారాలు తీసుకురా అని అన్నారు. 3 వారాలు తీసుకొచ్చిన తర్వాత స్వామివారు ఆ అమ్మాయికి ఒక శ్లోకం ఇచ్చారు. శ్లోకం రోజు చేసుకుంటూ ఉండమ్మా, నీకు 1 నెల రోజుల్లో పెళ్ళయిద్ది అన్నారు. వీళ్ళు ఊహించింది కాదు. అయినా పెళ్లి ఖర్చులకు అన్నీ సకాలంలో ఏర్పాటయ్యి దైవ సంకల్పంతో స్వామిగారి ఆశీర్వాదంతో ఆ సంబంధంతో ఆమెకు స్వామిగారు చెప్పిన విధంగానే 1 నెలలోపే పెళ్ళయింది. మాకు జరిగిన ఇంకో అనుభవం ఏంటంటే, మా పాప పెళ్లి కుదిరిన తర్వాత ఫోటోలు తీసుకొచ్చి స్వామిగారికి చూపించాను. చూపిస్తే ఫోటో చూసి స్వామిగారు అబ్బాయి మంచివాడులే, మాట మీద నిలబెడతారు అని చెప్పారు. ఏమైందంటే, పాపకు పెళ్లి కుదిరిన తర్వాత పాప చిన్నదని 2 ఏళ్ల దాకా పెళ్లి చేయనని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయి కోసమని తీసి ఉంచిన డబ్బంతా ముందుగానే ఇచ్చాను. అమ్మాయి సొమ్ము కదా, ఎప్పటికైనా అమ్మాయికి ఇవ్వాల్సిందే. మా అమ్మాయి అల్లుడు వేరు కాదని అబ్బాయికే ఇచ్చాను. అబ్బాయి ఏదైనా చేసుకుంటాడు, పెట్టుబడిగా వాడుకుంటాడు, అంతా మా అమ్మాయికే కదా అని అనుకున్నాను. 2 ఏళ్ల తర్వాత పెళ్ళి అనుకున్నాను. ఇంతలో అబ్బాయి షార్జా వెళ్లాల్సి వచ్చింది. దానికి కూడా నేను డబ్బు కట్టాను. 2 సంవత్సరాలకు వస్తానన్నాడు. 4వ సంవత్సరం వచ్చినా రాలేదు. నేనప్పుడు పూర్తిగా నిరాశ చెందాను. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. చుట్టుప్రక్కల వారు, స్నేహితులందరూ ఆ అబ్బాయి మోసం చేస్తాడు అంటున్నా నాకు నమ్మకం ఉంది. స్వామిగారు చెప్పిన మాటలు గుర్తున్నాయి.
పెళ్లి కుదిరినప్పుడు ఫోటో చూసి అబ్బాయి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది కాదన్నా, ఏ పరిస్థితిలోనైనా మాట తప్పడు అని అన్నారు స్వామివారు. ఆ మాటలు నాకు బాగా గుర్తున్నాయి. నాకు నా కొడుకు విషయంలో ఒక రిజల్ట్ కనపడింది కదా, అందుకు స్వామిపై నాకు పూర్తి విశ్వాసం. ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుందని నా నమ్మకం. 6వ సంవత్సరం అయిపోయి 7వ సంవత్సరం వచ్చింది. పబ్లిక్ గోల ఎక్కువైంది. మోసం చేస్తాడు అని అంటున్నారు. నాకు మాత్రం విశ్వాసం ఉంది. ఈ దిగులుతో నాకు నోటి పక్షవాతంలా వచ్చింది. అప్పటి నుండి నా ఫ్రెండ్స్, నువ్వు కదిలిస్తే మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, అబ్బాయిని ఇక్కడికి తెప్పిస్తామన్నారు. నేను డిప్రెషన్లో ఉన్నాననుకున్న నా ఫ్రెండ్స్ నా కోసం అలా చేయాలనుకున్నారు. అప్పుడు నేను స్వామి మాల వేసుకుని ఉన్నాను. స్వామిగారిని ఆరోగ్యం గురించి అడిగితే ఏం కాదులే, తగ్గిపోతుంది అన్నారు. 2 నెలల్లో నయమైపోయింది. నా క్లాస్మేట్ ఒక డిఎస్పి, ఒక సెషన్స్ జడ్జ్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళంతా నాతో ఏమన్నా యాక్షన్ తీసుకోమంటావా అని అడిగారు. నాకు స్వామిగారు ఇలా చెప్పారు, నాకు ఆత్మవిశ్వాసం నాకు ఉంది, 2008 ఫిబ్రవరిలోపు అబ్బాయి రాకపోతే మీ ఇష్టం అని చెప్పాను. స్వామిగారితో విషయం చెప్పాను. అలా అందరూ వేరే సంబంధం చేసుకోమంటున్నారు, మోసం చేస్తాడన్న గోల ఎక్కువైంది అని అంటే, పోనీ వేరే సంబంధం చూస్తావా అని స్వామిగారు అడిగారు. మీరు నాకు మొదట ఇలా చెప్పి ఉన్నారు స్వామి, నాకు మీ మాటపై పూర్తి నమ్మకం ఉంది. ఆ అబ్బాయి రెగ్యులర్గా అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మనసులు కలిశాక నేను ఇంకో సంబంధం గురించి ఆలోచించను. మా అమ్మాయి మనసు నాకు ముఖ్యము అని చెప్పాను. స్వామిగారు చెప్పిన విధంగానే ఆ అబ్బాయి మాట మీద నిలబడి జనవరి చివరిలో వచ్చి మే 18న మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. స్వామివారి వద్ద మహాత్మ్యం ఉంది, 100కి 100 పాళ్ళు మహత్యం ఉంది. స్వస్తి. వందే రామదూతం. వందే రామదూతం. చక్కగా అనుభవాన్ని చదివి వినిపించారు. ఇప్పుడు కార్యక్రమంలో పరిగి దగ్గర అయినాపురం గ్రామంలో జరిగిన దాంపత్య దృశ్యాలను మనం చూడబోతున్నాం. వందే రామదూతం. సువర్ణ లక్ష్మి అమ్మవారి శక్తిని మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి చెప్పినట్టుగా మీరు చేసుకోవాలి. పక్కకు చూడకుండా మీరందరూ కూడా భార్యాభర్త ఒకరి కళ్ళల్లో ఒకరు చూడండి, పక్కకు చూడొద్దు. భార్యాభర్త ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి. అలా చూసుకుంటూ నేను బీజాక్షరాలు చదివేటప్పుడు అయ్యవారు ముందుకి 3 అడుగులు నడవాలి, తర్వాత అమ్మవారు 3 అడుగులు వెనక్కి నడవాలి, మళ్ళీ అమ్మవారు ముందుకి 4 అడుగులు, అయ్యవారు వెనక్కి 4 అడుగులు వేయాలి. మొత్తంగా చెన్నైనే 7 అడుగులు చక్కగా మీ పెళ్లి రోజు నాడు నడుచుంటారు. మళ్ళీ ఇవాళ నడవాలి. సరేనా? అర్థమైందిగా చెప్పింది? నేను స్టార్ట్ చేస్తాను, ప్రారంభిస్తున్నాను. ఓం నడవండి అయ్యవారు ముందుకి. శ్రీం రామ్ క్లీం సద్గురుం శ్రీరామదూత స్వామినే నమః. ఆగండి, నేను చెప్పినప్పుడు అమ్మవారిని ముందుకు నడవాలి. మళ్ళీ నిదానంగా నడవండి, తొందర ఏమి లేదు. ఓం అమ్మవారిని శ్రీం రామ్ క్లీం సద్గురుం శ్రీరామదూత స్వామినే నమః. అక్కడ అయ్యవాళ్ళు దిక్కులు చూస్తున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పాను. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి భవ. అక్షతలన్నీ తలపైన వేయండి అమ్మవాళ్ళకి. ఇప్పుడే లేవద్దమ్మా, అక్షతలన్నీ అయ్యవాళ్ళ తలపైన వేయండి అమ్మవాళ్ళకి. అమ్మవారిని భుజాలు పట్టుకొని మెల్లగా లేపండి, మంచిగా సంతోషంగా. ఇప్పుడు అలాగే నిలబడండి. నేను చెప్పే వరకు ఎవరు కదలొద్దు కూడా. అమ్మవార్లందరూ కూడా అయ్యవారి తలపై చేయబెట్టండి. అమ్మవార్లందరూ కుడి చేతులు, అమ్మవార్లు కుడి చేతులు. నేను చెప్పేది ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఈ దంపతులు కూడా తీసుకుంటారు. అమ్మవార్లందరూ పలకండి. భగవానుడైన శ్రీరామదూత స్వామి వారి కృపా కటాక్షంబులతో దీర్ఘ ఆయుష్ ప్రాప్తిరస్తు.
పూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు మనో సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు 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 హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం భక్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్తినాం హిరణ్యప్రాకార మాత్రాం జ్వలంతి తృప్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతి శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వా తస్య ఫలాని తపసా నందు మాయాంతరాయ భాగ్య అలక్ష్మీ ఓం శాంతి 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కూర్చోళ్ళందరూ చెప్పండి అమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ పలకండి అమ్మా. ఈ అమ్మవారు దీర్ఘ సుమంగలిగా నిత్య కళ్యాణిగా అన్యోన్య దాంపత్య జీవిత భాగస్వామురాలై శాశ్వత లక్ష్మీ నివాసురాలై సువర్ణ లక్ష్మి అమ్మవారి ఉపాసకురాలై శ్రీరామదూత స్వామి వారి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు పిల్లా పాపలతో పసుపు కుంకుమలతో ఆదర్శ గృహిణిగా మాతృమూర్తిగా వర్ధిల్లుగాక. శుభం శుభం శుభం. వందే రామదూతం కార్యక్రమం ఇప్పుడు మేళ చెరువులో జరిగిన నగర సంకీర్త దృశ్యాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం. వందే రామదూతం. శ్రీదేవి శ్రీదేవి భగవాన్
నమో భగవతే రామదూతాయ ఓం 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 నమో భగవతే రామదూతాయ వందే రామదూతం. శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి అభయమాల విరమణ, శ్రీ సువర్ణలక్ష్మి వ్రత దీక్ష మరియు శ్రీ అష్టలక్ష్మి సిద్ధి వ్రత దీక్ష వైభవం వివరాల గురించి మరొకసారి తెలుసుకుందాము. మే 5వ తేదీ ఆదివారము ఉదయం 7 గంటల నుండి కావలిపట్నం దగ్గరలో ఉన్నటువంటి చేవూరులో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశ్రమం నందు జరగబోయే కార్యక్రమం వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవధూత చక్రవర్తి సమస్త ప్రాణకోటికి సుఖ సంతోషాలను అందిస్తున్న విశ్వయోగి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశీస్సులతో వారి పర్యవేక్షణలో మహాసిద్ధ పురుషులచే హిమాలయ భూముల్లో జరిపించబడిన మహాయజ్ఞం యొక్క ఫలము ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ అందజేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ తప్పకుండా వచ్చి ఆ యజ్ఞం యొక్క ఫలాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్క భక్తుడు ఆశ్రమనందు ప్రతిష్ఠించబడిన సాక్షి గణపతికి, శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి వారికి, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారికి వారి ఆలయంలో పూజలు జరిపించుకొని యాగశాలలో హోమమును దర్శించుకొనవలెను. దీక్షలు చేసిన అమ్మవార్లు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి సాక్షి గణపతికి, శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి వారికి, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో పూజలు జరిపించుకొని ధ్యాన మందిరంలో 15 నిమిషములు ధ్యానం చేయవలను. దీక్షలు తీసుకున్న అమ్మవార్లు మాత్రమే ధ్యాన మందిరంలో 15 నిమిషాలు తప్పకుండా ధ్యానం చేయాలి. దీక్షలు చేసిన అమ్మవార్లు ఉదయం ఉపాహారమును, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనమును ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన భోజనశాలలో స్వీకరించగలరు. భక్తులు ఉదయం ఉపాహారము, మధ్యాహ్నం మరియు రాత్రి భోజన ప్రసాదమును ఆశ్రమంలో ఏర్పాటు చేయబడిన స్థలంలో స్వీకరించగలరు. ఉదయం పూజా కార్యక్రమాలు ఏమీ లేవు కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం, ఆశ్రమంలో భోజనం చేసిన అనంతరం భక్తులందరూ కూడా కావలిపట్నంలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్ కి చేరుకోవాలి. దీక్షలు చేసిన అమ్మవార్లు దంపతులుగా కావలిపట్నంలోని బృందావన్ గార్డెన్ లో మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొని కలశోద్ధారణ పూజా కార్యక్రమం నందు తప్పక పాల్గొనవలను. దైవరథంతో కూడిన ఊరేగింపు సాయంత్రము 4 గంటలకు బృందావన్ గార్డెన్ నుండి బయలుదేరును. భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనవలను. దీక్షలు చేసిన అమ్మవార్లు ఈ ఊరేగింపులో వారికి సూచించబడినటువంటి స్థానంలో నిలబడి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారిని,
శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారిని, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారిని భక్తి పాటలతో నృత్యములతో సేవించుకుంటూ ఊరేగింపుగా చేవూరు ఆశ్రమానికి చేరుకొందరు. భక్తులందరూ ఆశ్రమంకి వచ్చిన వెంటనే ఇరుముల్ని సమర్పించుకోవాలని, ఎక్కడైతే ఇరుముడు కౌంటర్లు ఏర్పాటు చేయబడినాయో ఆ కౌంటర్లో వాళ్ళు ఇరుముడిని సమర్పించుకోవాలి. ఊరేగింపులో వచ్చిన అమ్మవార్లందరూ కూడా ఈ దీక్షలు చేసిన అమ్మవార్లు వారి దగ్గర ఉన్నటువంటి కలశముల యొక్క బియ్యమును ప్రధాన వేదిక దగ్గర కౌంటర్లో సమర్పించి, ఇరుముళ్ళు సమర్పించే స్థలానికి వెళ్ళి ఇరుముళ్ళు సమర్పించుకొని అక్కడ యజ్ఞ భస్మం అంటే అమృత భస్మ కలశాన్ని, ఆ యజ్ఞ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించి దాన్ని జాగ్రత్త పరుచుకోవాలను. అటు తర్వాత దీక్షలు చేసిన అమ్మవార్లు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన భోజనశాల యందు భోజన ప్రసాదాలను స్వీకరించి ప్రధాన వేదిక వద్దకు వచ్చి కూర్చొని వారి యొక్క కలశాలని వారి దగ్గరే ఉంచుకోవాలి. శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారికి దీక్షలు చేసిన అమ్మవారిచే తండూలాభిషేకము జరపబడను. భక్తులందరూ ఈ తండూలాభిషేకాన్ని దర్శించి తరించగలరు. ఈ అభిషేకము చే శక్తివంతమైన తండూలం అంటే ఈ తండూలం అంటే ఆ బియ్యాన్ని దీక్షలు చేసిన అమ్మవార్లు ప్రసాదంగా తప్పక వారితో తీసుకువెళ్ళవలను. దీక్షలు చేయుచున్న అమ్మవార్లు పూజలో స్థాపన చేసుకున్న లక్ష్మీ అమ్మవారి కలశమును దీక్ష విరమణ రోజున తప్పక తీసుకురావలను. 21 రోజులు అమ్మవారి దీక్షలు పట్టిన శ్రీమూర్తులు రాణి పింకు చీరలు మాత్రమే ధరించి రావలను. అష్టలక్ష్మి సిద్ధ వ్రతము దీక్ష చేసిన స్త్రీమూర్తులు వారికి ప్రత్యేకంగా నిర్ణయించబడిన రంగు కలిగిన చీరలను వారికి సూచించిన ప్రత్యేకమైన చీర కట్టులో రాగలరు. మగవారు తెల్లని సాంప్రదాయ వస్త్రాల్లో ధరించవలను. ఇరుముడి తప్పకుండా తీసుకురావలను. ఇరుముడి సమర్పించిన వారు మాత్రమే అమృత భస్మ కలశాన్ని పొందగలరు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు ఇరుముడి తీసుకురావాలి. ఎవరైతే ఇరుముడి తీసుకొస్తారో వారికి మాత్రమే యజ్ఞ ప్రసాదంగా ఈ అమృత భస్మ కలశాన్ని ఇవ్వబడుతుంది. మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ నెంబర్లు మీరు సంప్రదించవచ్చు. కుమారి రమాదేవి గారు 939009426668, శ్రీమతి పవిత్రమ్మ గారు 7093814479, శ్రీ రమణానంద దీక్షితులు గారు 8008800012, శ్రీ విశ్వనాథ శర్మ గారు 9440936974, శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు 9618862545. ఈ వివరాలు కావాలంటే ఈ యొక్క నెంబర్ని మీరు సంప్రదించి ఇంత వివరాలని తెలుసుకోగలుగుతారు. ఈ వివరాలు మీకు వారు తెలియజేస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు యజ్ఞనామాలు శ్రీమతి హరిత కుమారి గారు పులివెందుల నుండి. వందే రామదూత. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతి రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కర్పూర కాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః.
ఓం దయానిలయాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కమండలధరాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీవేణుగోపాలాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీనృసింహరూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ శాంతిదాతాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భక్తవత్సలాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భవరోగహరణాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మాల్యాద్రి నివాసాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మొగలిచెర్ల నివాసాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం చేవూరి నివాసాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సామ్రాజ్య వైభవాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శక్తి స్వరూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ఓంకార రూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీవేణుగోపాల బాలాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. వందే రామదూతం. వందే రామదూతం. చక్కగా యజ్ఞనామాలు కూడా చదువుతున్నాం. ఇప్పుడు పూజా కార్యక్రమం. ధూపం దీపం నైవేద్యం భక్త మానసాయ వరకు కావలి నుండి ప్రత్యక్షంగా మనం వీక్షించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం జరిగించండి. వనస్పత్యుద్భవైతి నానాగంధైః సుసంయుతః ఆగ్నేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం రాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
శ్రీయనః ప్రచోదయాతు సత్యం త్వర్తేన పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి శ్రీరామదూత స్వామినే నమః అమృతోపహారాన్ని నివేదయామి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళ్యామి, పళ్ళెను నీళ్ళు, పాదో ప్రక్షాళ్యామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరది వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని పుష్పాభివదన్యదాస్తే హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి వధవ్యో నామీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవయమాన ఆయుస్తే యో దదాతి ఆప్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాల్యాద్రి నిలయాయ మార్తాండగోత్రాయ మంత్రస్వరూపాయ జయమంగళం. ధర్మప్రబోధాయ యోగీంద్ర శిఖరాయ వేదస్వరూపాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓంకారనాదాయ శ్రీశక్తిరూపాయ తీర్థ సంసారాయ జయమంగళం. ఇష్టకామ్యార్థఫలసిద్ధి ప్రదాతాయ భక్తమందారాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. త్రిమూర్తిరూపాయ ధర్మాయ కరుణాయ నిత్యయజ్ఞాయ జయమంగళం. శ్రీనాథలోలాయ భూతదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. భగవాన్ శ్రీ శ్రీరామదూత స్వామినే నమః. దివ్యమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాతు. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరః స మహేశ్వరః. వందే రామదూత. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావధూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది.
ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూత. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ శైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కంభిక్తిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం శుభం. श्री वेणुगोपालाय श्री वेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने